హాయ్ నమస్తే అండి. ఈరోజు మనం చేపల పులుసు తయారు చేసుకుందామండి. ఇలాగా దగ్గరగా చేపల పులుసు పెట్టుకొని చల్లదనంతోని మనం ఈ చేపల పులుసు తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మా చిన్నప్పుడు మా అమ్మ ఇలానే నేర్పించింది. వేడి వేడి చేపల పులుసుతో చల్లదనంతో మేము ఇలా తినేవాళ్ళం. ఇప్పుడు మా పిల్లలకు కూడా ఇలానే పెడుతూ ఉంటాను అప్పుడప్పుడు. ఇదిగోండి, ముందుగా ఒక కళాయిలోని 1/2 టేబుల్ స్పూన్స్ చొప్పున మెంతులు, ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని లో ఫ్లేమ్లో బాగా వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. వేరే ఒక కళాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలండి. నేను ముందు చేపలు ఫ్రై చేసుకున్న ఆయిల్ కొంచెం మిగిలి ఉంటే అది కూడా వేసుకున్నాను. ఇందులో చిన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఒక 3 ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా ఆయిల్లో ఫ్రై చేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నానండి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఒక 2 ఉల్లిపాయలు మెత్తటి పేస్ట్గా తయారు చేసుకొని వేసుకున్నాను. అది కూడా బాగా ఫ్రై చేసేసి అందులో 3 టమాటీలు బాగా పేస్ట్ చేసుకొని ఇందులో వేసేసుకున్నాను. తగినంత సాల్టు, కారం, పసుపు వేసుకొని బాగా వేగిన తర్వాత ఇందులోని మనం చింతపండు పులుపు వేసుకోవాలండి. ఇది ఆయిల్లో బాగా ఫ్రై చేసేసి ఆ తర్వాత చింతపండు పులుపుని వేసుకుంటున్నాను. ఇలా వడకట్టేసుకుంటే అందులో ఉన్న డస్ట్ ఏదైనా ఉంటే పోతుంది. ఇలా మూత పెట్టేసి ఈ పులుసుని బాగా మరిగించుకోవాలి. ఈలోగా మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఈ మెంతులు, ఆవాలని బాగా పొడిగా తయారు చేసుకోవాలి. ఇదిగోండి, ఇలా ఒక ఉడుకు వచ్చిన తర్వాత మనం ముందుగా నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని ఉప్పు, కారం, పసుపు అప్లై చేసి ఉంచేసానండి. వాటిని ఈ పులుసులో వేసేసి మనం దీన్ని మరిగించుకోవాలి. బాగా మరిగిన తర్వాత ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి, ఆ పౌడరు ఇందులో వేసేయాలి. తగినంత సాల్ట్ కూడా మనము చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనము ఫ్రై చేసి పెట్టుకున్న, పొడి చేసి పెట్టుకున్న మసాలాను కూడా ఇందులో వేసుకొని సిమ్లో పెట్టేసి ఒక్క 5 మినిట్స్ మరిగించుకుంటే మనకి చేపల పులుసు రెడీ అయిపోద్దండి. దాంట్లో మనకి ఏ ఫ్లేవర్ కావాలంటే కొత్తిమీర ఫ్లేవర్ కావాలంటే కొత్తిమీర వేసుకోండి, కరివేపాకు ఫ్లేవర్ కావాలంటే కరివేపాకు వేసుకోండి. ఇలా బాగా దగ్గరగా అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేస్తే చూడండి ఇలా ఉంటుంది. దీన్ని పొడన్నంలో కలుపుకొని తినడం కన్నా చల్లన్నంతో తింటే ఇంకా టేస్టీగా ఉంటుందండి. ఇలా ఎంతమంది తిన్నారో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.